ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మంది భూమి మీద ఇన్వెస్ట్ చేస్తారు, బంగారం మీద చేస్తారు, ఎఫ్డిస్, మ్యూచువల్ ఫండ్స్, ఇలా రకరకాలుగా. వీటన్నిటికంటే మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ చేయాల్సిన మొట్టమొదటి పని ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అనేది మీరు తెలుసుకోబోయే ముందు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అర్థమయ్యే విధంగా, రాజేష్ అండ్ సురేష్ ఇద్దరు వ్యక్తులు, సేమ్ ఏజ్ గ్రూప్, ఇద్దరిది ఒకే రకమైన ఆర్థిక పరిస్థితి. వాళ్ళిద్దరూ ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. రాజేష్ ఏం చేస్తున్నాడు, తను ప్రతిసారి కూడా తనకు కావాల్సిన విధంగా ఏజ్ పెరిగే కొద్దీ, తను అంటే వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఏజ్ పెరిగే కొద్దీ రాజేష్ ఏం చేస్తానంటే ఏవో సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాడు, హెల్త్ సప్లిమెంట్స్ ఇలా. ఈ సురేష్ ఏం చేసేవాడంటే, ఏంటి వస్తమానం ఊరికనే కొనుక్కుని అలా తీసుకుంటావు నువ్వు, ఏదన్నా మనకి శరీరానికి వ్యాధి వస్తేనే కదా మనం వేసుకోవాలి అని సురేష్ అంటూ ఉండేవాడు. వాళ్ళిద్దరి మధ్యన అలా ఉంటా ఉండేది. సురేష్ ఏంటంటే ఏదన్నా తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, సివియర్ అయినప్పుడు మాత్రమే మెడిసిన్ తీసుకునేవాడు. ఇలా జరుగుతూ ఉండేది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి ఆ కంపెనీలో మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ రావడం. సురేష్ ఏం చేసేవాడంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పటికి సురేష్ ఎనర్జీ లెవెల్స్ పడిపోయి సిక్ అయిపోయాడు అనమాట. రాజేష్ ఏం చేసేవాడంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సైడ్ తను వ్యాపారాన్ని విస్తరించుకోవడం, అంటే జాబ్ తో పాటు సైడ్ చిన్న చిన్న ఇచ్చేయడం, అలా తను ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. సురేష్ ఆశ్చర్యపోయాడు, ఇదేంటిది నేను మార్నింగ్ వెళ్ళి వచ్చేటప్పటికి నా పని అయిపోతుంది, ఇది రాజేష్ శెట్టి ఎలా చేస్తున్నాడు ఇవన్నీ చెప్పి ఇదే ఇదనమాట. అలా ఇద్దరు ఆర్థిక పరిస్థితి ఒకే రకంగా స్టార్ట్ అయిన వ్యక్తులకి రాజేష్ చాలా అత్యున్నత స్థితికి ఎదుగుతాడు అనమాట. సురేష్కి అర్థం కాదు. ఒక టైంలో అడుగుతాడు సురేష్, ఏంటి ఇది పరిస్థితి. సురేష్ సిక్ అయిపోతాడు, మానసికంగా కూడా, మనిషి ఫిజికల్ గా కూడా హెల్త్ సిక్ అయిపోయి ఉంటాడు. రాజేష్ మంచి ఎనర్జెటిక్ గా ఉంటాడు. అప్పటికి కూడా ఏంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు కూడా ఇంత ఎనర్జీగా ఉంటున్నావు, ఎంత హెల్తీగా ఉంటున్నావు, నాకు వయసు పరంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇది అవుతున్నాయి అని చెప్పితే అప్పుడు రాజేష్ చెప్తాడు అనమాట, నేను ఇన్వెస్ట్ చేశాను నా హెల్త్ మీద, నువ్వు ఖర్చు చేసావు. సురేష్కి అర్థం కాదు, ఏంటని అడుగుతాడు. రాజేష్ ఏం చెప్తాడంటే, మనకి అనారోగ్యం రాకుండా, ఎందుకంటే మానవ శరీరం కొంత వయసు వచ్చేటప్పటికి కొన్ని పోషకాలు అవసరం. మనిషి ఎదిగే కొద్దీ కాల్షియం అవసరం ఉంటుంది, ఐరన్, ఫోలిక్ యాసిడ్, అలాగే మెగ్నీషియం, ఇవన్నీ ధాతువులు కూడా మనకు అవసరం ఉంటాయి. అది సరైన టైంలో మనం హెల్త్ సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటే గనక మన బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది, మనం పని చేయగలం, శక్తివంతంగా ఉంటుంది. అంటే మన యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. నువ్వేం చేసేవాడివి, ఏదైనా అనారోగ్యం అయినప్పుడు మాత్రం మందులు తీసుకునేవాడి. మందులకు పెట్టేది ఏంటి, అది ఖర్చు అవుతుంది అనమాట. మందులకు పెట్టే అమౌంట్ ఖర్చు అవుతుంది. దానికి తగ్గట్టు ఏమైంది, నీ శరీరం వృద్ధాప్యం వచ్చే కొద్దీ కూడా నీ శరీరం ఏమయ్యేది అంటే సిక్ అయ్యేది. ఇప్పుడున్న ఏజ్ ప్రకారం ఏంటంటే నువ్వు మెడిసిన్స్ తీసుకుని మెడిసిన్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మొత్తం నీ బాడీ మెటబాలజీ మారిపోయింది. మీకు ఏదైనా పని చేయాలన్నా నీకు అనాసక్తిగా ఉండడం, చాలా ఇరిటేటింగ్గా ఉండి ఎలా ఉండేది. నాది అలా కాదు. నేను ఎప్పటికప్పుడు ఏజ్ ప్రకారం నేను కాల్షియం తీసుకునేవాడిని. అప్పుడు నువ్వు అనేవాడివి నన్ను, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకని అనేవాడు. ఇప్పుడు అదే నన్ను కాపాడింది. నేను అంటే ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే, మన యొక్క లైఫ్, మానవ జీవితం ఒకటే జీవితం. ఇందులోనే మనం అన్ని కూడా బాధ్యతలను నిర్వర్తించి వెళ్లాల్సిందే. ఇది మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది మనం చేయగలం. మనం ఏది ఇన్వెస్ట్ చేసినా, మనం గోల్డ్ చేసినా, ఇది చేసినా, ఏం చేసినా అది వెనకాల మన వాళ్ళకి అందరికి ఓకే, అది ఉండొచ్చు. కానీ మన శరీరం, మనం ఆ తన్మయత్వం చెందాలంటే మన బాడీ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సింది హెల్త్ సప్లిమెంట్స్. ఇదనమాట రాజేష్ చేసింది. అంటే హెల్త్ సప్లిమెంట్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాడు, అందువల్ల ఇంకా ఎనర్జెటిక్ గా ఉన్నాడు, తన బాధ్యతలన్నీ కూడా నెరవేర్చుకోగలిగాడు. సురేష్ ఏమైంది పాపం, బాడీ సిక్కాడు, తను ఏం చేయాలన్నా బాడీ సహకరించలేని పరిస్థితి అనమాట. తను ఏం చేశాడు, ఖర్చు చేస్తున్నాడు మెడిసిన్ కి. ఈ డిఫరెన్స్ మీకు కంప్లీట్ అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. హెల్త్ సప్లిమెంట్స్, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ మనం తీసుకుని మన బాడీ మీద మనం ఇన్వెస్ట్ చేసుకుని మన బాధ్యతలు మనం నిర్వర్తించుకోవడం కోసం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. అన్నిటికంటే కూడా ఇప్పుడు మనకు మోడీ కేర్ అనే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఈ సంస్థ ద్వారా ఆర్గానిక్ వేలో కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, హెల్త్ సప్లిమెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, దిస్ ఈజ్ జిపి గంగాధర్ పిడుగు. అలాగే ఈ మోడీ కేర్లో మీరు అందులో ఏదైనా ప్రొడక్ట్స్ కానీ పర్చేజ్ చేయడం కోసం ఎంఏ నెంబర్ అడుగుద్ది. నా ఎంఏ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ ఎంఏ నెంబర్తో కూడా మీరు దాంట్లో లాగిన్ అవ్వచ్చు, రిజిస్టర్ అవ్వచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీ ఆధార్తో ఎన్రోల్ అవ్వచ్చు. దాంట్లో మీరు ప్రొడక్ట్స్ చూసుకోవచ్చు, డైరెక్ట్ మీ ఇంటికి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ ఆర్గానిక్ వేలో ఉన్న ప్రొడక్ట్స్ అనమాట, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్.
మనం హెల్త్కి ఇన్వెస్ట్ చేసే హెల్త్ సప్లిమెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అలా మనకి మొత్తం రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఎంఏ నెంబర్ ద్వారా మీకు ఏదైనా డీటెయిల్స్ ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఫాలో అప్ చేస్తాను. మీ హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుని మీరు రాజేష్లా గొప్ప పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.